లోకమంతా నిద్రిస్తున్న ఆ పరమేశ్వరుడి కన్ను మాత్రం మనల్ని కనిపెట్టే ఉంటుంది. మన కన్నీటి వెనుక ఉన్న కారణం ఎవరికీ తెలియకపోయినా ఆ భోళాశంకరుడికి తెలుస్తుంది. నేను 16 సోమవారాల వ్రతాన్ని స్టార్ట్ చేశానండి. నేను ఏ విధంగా స్టార్ట్ చేశాను, ఎన్ని వారాలు చేయాలి, అదేవిధంగా తీసుకోవాల్సిన నియమాలు అన్నీ కూడా నాకు తెలిసిన వరకు కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మీకు ఎవరికైనా కావాలి అంటే గనక వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో మొత్తం క్లారిటీగా అర్థమవుతుందండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జీవితంలో అంతా చీకటిగా అనిపించినప్పుడు ఒక చిన్న దీపం మనకు దారి చూపిస్తుంది. నా జీవితంలో కూడా అలాంటి ఒక క్లిష్ట సమయంలోనే నేను ఈ 16 సోమవారాల వ్రతాన్ని మొదలుపెట్టాను. ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, నా ఆత్మని పరమాత్మతో కలిపే ఒక ప్రయాణం. ప్రతి వారం పూజ కేవలం ఒక నియమంలా కాదు, నా తండ్రితో నేను చెప్పుకున్న ఒక ఎమోషనల్లా సాగుతుందండి. చాలామంది నన్ను అడిగారు, ఏమైనా కోరికలు తీరాలని వ్రతం చేస్తున్నారా అని. కోరికలు తీరడమే కాదండి, నిజానికి కోరికలతో పాటు మన మనసులోని అలజడ తగ్గాలని, ఆ శివుడి పాదాల దగ్గర కొంత ప్రశాంతత దొరుకుతుందని ప్రారంభించాను. మనం ఎంత సంపాదించినా, ఎన్ని విజయాలు సాధించినా మానసిక శాంతి ఖచ్చితంగా ఉండాలి కదండి. ఈ ప్రయాణంలో నా కన్నీళ్లు, నా నవ్వులు అన్నీ కూడా ఆ శంకరుడికే తెలుసు. అభిషేకం చేస్తున్నప్పుడు ఆ నీటి ధారతో పాటు నా మనసులోని భారమంతా కూడా కరిగిపోతున్నట్టు అనిపించింది. 16 సోమవారాల వ్రతం అంటే కేవలం ఉపవాసం ఉండటమే మాత్రమే కాదు, మనసులోని అహంకారాన్ని వదిలేసి ఆ శివునిలో ఐక్యమవ్వడం. ఈ 5 వారాల్లో నేను నేర్చుకున్నది ఒకటే, మనం పిలిస్తే పలికే దైవం ఆయన. మనం అడగక ముందే మనకు ఏదైనా అవసరమో ఆయనకే తెలుసు. మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు కదండి, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని అంటారు కదా. సో ఆ స్వామికే తెలుసు మనకి ఏమి ఇవ్వాలో కూడా. సో మీరైతే ఖచ్చితంగా నమ్మకంతో స్టార్ట్ చేయండి. స్వామి అనుగ్రహానికి పాత్రలు కండి. ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుద్ధి చేసుకొని ఆ భోళాశంకరుని ప్రతిష్ఠించుకున్నప్పుడు ఒక కొత్త శక్తి వస్తుంది. నేను పాటించే నియమాలు చాలా సామాన్యమైనవి, కానీ మీరు ఈ వ్రతం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితమైన నియమాలు కొన్ని అయితే ఉన్నాయండి. ఒకటి, మట్టి శివలింగం చేసుకోవాలి. మట్టి శివలింగం ఎక్కడ దొరుకుతుందని చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా. సో పుట్టమట్టి తెచ్చుకొని మట్టి శివలింగం తయారు చేసుకోవాలి. కుదరలేని వాళ్ళు పూజా స్టోర్స్లో పుట్టమట్టి అవైలబిలిటీలో ఉంటుంది. సో అక్కడి నుంచి తెచ్చుకొని ఆ పుట్టమట్టికి కొంచెం విభూది వేసుకొని, నేను ఒక లాంగ్ వీడియో చేస్తానండి ఏ విధంగా చేసుకోవాలని, నెక్స్ట్ వీడియో చూద్దురు కానీ. సో ఆ విధంగా శివలింగాన్ని చేసుకొని ఉప్పు లేని ఆహారం మాత్రమే స్వీకరించాలి. మ్యాక్సిమం ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి. కుదరలేని వాళ్ళు టిఫిన్ ఏదైనా తీసుకునేటప్పుడు మాత్రం ఉప్పు వేసుకోకుండా టిఫిన్ అయితే స్వీకరించాలి. స్వామివారికి ఖచ్చితమైన నైవేద్యం ఒకటి సమర్పించాలండి. గోధుమలు, నెయ్యి, బెల్లంతో కలిపిన నైవేద్యం సమర్పించాలి. ఇది మాత్రం గమనించగలరు. ఈ పూజలో ముఖ్యంగా కావాల్సినవి మారేడు పత్రి అండి. మారేడు దళాలు అయితే ఖచ్చితంగా కావాలి ఈ పూజలో. వ్రత కథ చదువుతున్నప్పుడు ఆ కథలోని భక్తి మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. సహనం అంటే ఏంటో ఈ వ్రతం నాకు నేర్పింది. ప్రతి వారం పూజ చేస్తున్నప్పుడు నాకు ఒక అనుభవం ఎదురవుతుందండి. దేవుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవ్వక్కర్లేదు, మనలో కలిగే మార్పు, మన చుట్టూ పెరిగే పాజిటివ్ ఎనర్జీనే ఆయన ఉనికి నిదర్శనం. మీరు కూడా ఏదో ఒక బాధతో సతమతం అవుతుంటే ఒక్కసారి ఆయనపై భారం వేయండి. ఫలితం ఆశించకుండా భక్తితో పిలవండి, ఆయన పలుకుతాడు. జీవితంలో ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మనసు అలజడికి గురవుతుంది. కానీ ఆ పరమేశ్వరుడి పాదాల చెంత కూర్చుంటే చాలు, తెలియని ఒక ధైర్యం, ప్రశాంతత కలుగుతాయి. మనం భక్తితో ఒక్క పువ్వు పెట్టినా చాలు, ఆ భోళాశంకరుడు ఎంతో సంతోషిస్తాడు. ఈ 5 వారాల ప్రయాణం నాలో ఒక కొత్త మార్పును తెస్తుంది. ఈ 16 వారాల ప్రయాణం ఇంకా ఉంది. ఈ జర్నీ మీరు నాతో పాటు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యాన్ని ఇస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యువర్స్ హనీరామ్.